వెల్కమ్ టు జీ న్యూస్. నేను మీ నాగార్జున. మార్కాపురం జిల్లా దరిముడు గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా DPL 5 క్రికెట్ మ్యాచ్ జవాజీ రామాంజుల రెడ్డి సొసైటీ బ్యాంక్ చైర్మన్ వారి ఆధ్వర్యంలో దాతల సహకారంతో అట్టహాసంగా నిర్వహించారు. జరిగిన 6 రోజుల పాటు క్రికెట్ మ్యాచ్లో సుమారు 10 టీములు పాల్గొన్నారు. వారిలో ఐకాన్ 7 మొదటి విజేతగా నిలిచారు. రెండవ విజేతగా జై శ్రీరామ్ 11 వారు నిలిచారు. మూడవ విజేతగా టైగర్ వారియర్స్ వారు నిలిచారు. వీరిరువురికి మొదటి బహుమతి టీడీపీ గ్రామ అధ్యక్షులు జవాజీ వెంకటరామాంజుల రెడ్డి 20,000 రూపాయల పొట్టేల్ని అందజేయడం జరిగింది. రెండవ బహుమతి జనసేన నాయకులు దూదేకుల చిన్న కాసిం అందజేయడం జరిగింది. మూడవ బహుమతి గుమ్మా బ్రదర్స్ 7,500 రూపాయల నగదును అందజేయడం జరిగింది. వారం రోజుల పాటు గ్రౌండ్ శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను సింహాద్రి బండారు ఆంజనేయులు ఘనంగా సత్కరించి దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కాపురం రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ పి అంకమరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా అంకమరావు మాట్లాడుతూ యువతకు ప్రోత్సాహం కల్పిస్తున్న జవాజీ రామాంజుల రెడ్డిని అభినందించారు. DPL మ్యాచ్లో 6లు కొట్టిన వారిని గుర్తించి ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున గోన వెంకటేశ్వర రెడ్డి నగదును బహుకరించారు. DPL మ్యాచ్లో పాల్గొన్న వారికి జవాజీ కృష్ణారెడ్డి షీల్డ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరెడ్డి అశోక్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, నాగార్జున, సింహాద్రి, బండారు ఆంజనేయులు, సంపంగుల సుబ్బారావు, మూల రంగయ్య, యోహాన్, నాగరాజు, ఎర్రయ్య, రాముడు, పాపనపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అంటే జై శ్రీరామ్ టీం ఫైనల్ మ్యాచ్ కి వివేకానంద రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కాశీ, తిరుపతి రెడ్డి, వెంకీ, వెంకటేశ్వర రెడ్డి, అంజిత్, నందు. ఫస్ట్ బౌల్ అన్నది మదర్ అన్న కాసేపట్లో స్నాక్స్ కూడా వస్తున్నాయి. పిటార్ దరిముడు గ్రామంలో కన్నుల పండగగా సంక్రాంతి సంబరాలు వేడుకలు నిర్వహించారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి యువతతో కొంచెం మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. గత 3 రోజులుగా ఎంతో ఆసక్తికరంగా ఎన్నడూ లేని విధంగా మహిళలు సైతం కూడా గ్రౌండ్కి వచ్చి వీక్షించారు. అసలు యువత ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి ఇంత పెద్ద ఎత్తున చేయడానికి గల కారణాలు ఏంది, మీకు ఎవరు ప్రోత్సహించారు, దానికి ఎంతమంది టీములు పాల్గొన్నారు, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మన జవాజీ రామాంజుల రెడ్డి గారు సొసైటీ బ్యాంక్ చైర్మన్ అటువంటి మన జవాజీ రామాంజుల రెడ్డి గారు మన ఊర్లో ఉన్నటువంటి ప్లేయర్లని గమనించి వీళ్ళకు క్రీడా స్ఫూర్తిని నింపాలని మంచి వాతావరణంలో ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే ఈ టోర్నమెంట్లో 10 టీంలు ఇడుపూరు అయితేమి దరిమూడుగా అయితేమి 10 టీంలు పాల్గొనడం జరిగింది. అందులో మొదటి బహుమతి ఐకాన్స్ 11 గెలవడం జరిగింది. రెండవ బహుమతి జై శ్రీరామ్ 11 దరిమడుగు అండ్ మూడవ బహుమతి
దరిమడుగు టైగర్ వారియర్స్ అనేటువంటి 3వ ప్రైజ్ విన్నర్స్గా గెలవడం జరిగింది. అంతేనా? ఇప్పటి వరకు బాగా హ్యాపీగా ఎక్కడ కూడా మన యువతకు ఎనర్జీ తగ్గకుండా ఉదయం పూట టిఫిన్ అయితేనేమి, సాయంత్రం స్నాక్స్ అయితేనేమి దాతల సహకారంతో జవాజీ రామాంజులరెడ్డి గ్రామంలో యువత ప్రోత్సాహం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నించి యువతను ప్రోత్సహించడానికి గట్టిగా కంకణం కట్టుకున్నాడని కూడా ఈ విధంగా మనం తెలియజేయచ్చు. అగ్ని న్యూస్ ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలు. సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని దరిమడుగు గ్రామంలో ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తున్నటువంటి DPL సీజన్ 5 క్రికెట్ టోర్నమెంటు చివరి అంకానికి చేరుకొని 6వ రోజు జరిగిన ఫైనల్లో ఐకాన్ టీమ్ 11 విన్నర్గా నిలిచారు. ఈ టోర్నమెంటు గత 5 రోజులుగా భారీ హంగులతోటి ఎంతో ఖర్చుతోటి ప్రతి ఒక్క ప్లేయర్కి అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామస్తులకి కనుల విందుగా నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్కి ముఖ్య కారకులైనటువంటి మన దరిమడుగు గ్రామ స్థాయి నుంచి మార్కాపురం మండల స్థాయి నాయకుడిగా ఎదిగినటువంటి ప్రస్తుత మన సొసైటీ బ్యాంక్ చైర్మన్ జవాజీ రామాంజులరెడ్డి గారు ముఖ్య కారకులు. అదేవిధంగా వారితో పాటు కూడా మన గ్రామ టీడీపీ అధ్యక్షులు జవాజీ వెంకట రామాంజులరెడ్డి గారు కూడా దీనికి ఎంతో సహకరించారు. తదితరులు చాలామంది కూడా మనకి సహకరించిన దాతలు దరిమడుగు, ఇడుపూరు, బోడపాడు ఇలా పలు గ్రామాల నుంచి మనకి సహకారం అందించి ఈ టోర్నమెంటు ఇంత ఘనంగా నిర్వహించడానికి తోడ్పడ్డారు. ఈ టోర్నమెంట్లో మొత్తంగా మనకి 10 టీములు పాల్గొన్నాయి. ఎన్నడూ లేని విధంగా 10 టీములు పాల్గొని కొత్తగా IPL తరహాలో మనము ప్లే ఆఫ్స్ నిర్వహించుకొని ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులుగా ఇచ్చుకున్నాము. వారికి తగిన బహుమతిని DPL మేనేజ్మెంట్ వారి చేతులకు అందజేశారు. ఇంతటి ఘనమైన టోర్నమెంట్ని నిర్వహించినందుకు DPL మేనేజ్మెంట్ తరపున, దరిమడుగు గ్రామస్తుల తరపున అందరికీ ధన్యవాదాలు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా 3rd ప్లేస్ గెలుచుకున్న ఇక్కడ యువకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్న కొన్ని విషయాలు అనిపిస్తుంది. ఇదే మేము మొదటిసారి ఈ టోర్నమెంట్లో పాల్గొన్న ఫస్ట్ సీజన్ ఇలా 3rd రావడం చాలా సంతోషంగా ఉంది. మాకు మా గ్రామస్తులు, మా కాలనీ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. ఇందుకు కానీ మేము చాలా సంతోషంగా ఉన్నాము. మా టీం కూడా సమయానికి అనుకూలంగా అందరం బాగా ఆడి ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కొంతమంది నాగరాజుతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ ప్రోగ్రామ్ దరిమడుగులు ఇంత గ్రాండ్గా నిర్వహించిన కారణాలు ఏంటి? నిర్వహించడానికి ప్రోత్సహించినది ఎవరు, ఏంటి అనేది డీటెయిల్స్ చెప్పండి. ఓకే, మొట్టమొదటిగా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి మన రిపోర్టర్ నాగార్జున గారికి కూడా నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను ఇచ్చిన అవకాశాన్ని బట్టి. యాక్చువల్గా నేను దరిమడుగు పాలెంకి చెందిన వ్యక్తిని. ఓకే, అయితే నేను ఇప్పటివరకు చాలా సంక్రాంతి చూసాం, కానీ ఒక 5-6 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి సంక్రాంతి చూడటం అనేది చాలా ఆనందకరంగా ఉంది. దానికి ముందంజలో ఉండి ముందుకొచ్చి మనకి సహకరించి పిల్లలు కానీ, పెద్దోళ్ళు కానీ, ఆడోళ్ళు కానీ, మహిళలందరూ కూడా ఆనందకరంగా 3 రోజులు పండగ చేసుకోవాలి, మన ఇంట్లోనే కాదు ఊరు మొత్తం చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుకొచ్చినటువంటి జవాజీ రామాంజులరెడ్డి గారు, సొసైటీ బ్యాంకు చైర్మన్, ఆయనకి నేను చాలా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఈ సందర్భంగా మాకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా మేము మండలంలో, జిల్లాలో, స్టేట్ లెవెల్లో కూడా నేను చాలా ఊర్లు తిరిగి వచ్చాను. ఇలాంటి కార్యక్రమం చేసిన వాళ్ళు అయితే నేను చాలా తక్కువ మంది చూశాను. ఇలాంటి కార్యక్రమానికి ముందుకొచ్చి సహకరించి అన్ని విధాలుగా ఆయన ఒక 20 రోజుల నుంచి గ్రౌండ్ దగ్గర నుంచి ఆయన రోజు 6 గంటలకి, తర్వాత సాయంత్రం 7 గంటల వరకు ఉండి అందరినీ, గ్రామస్తులందరినీ కూడా ఆనందపరిచిన విధానం బట్టి నేను మంచి ఆనందం అనేది వ్యక్తం చేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పి జవాజీ రామాంజులరెడ్డి గారిని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.